రాష్ట్ర వైద్య వ్యవస్థలో మరో వివాదాస్పద నిర్ణయం చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పదవి విరమణ వయసును 65 నుంచి 70 సంవత్సరాలకు పెంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే వేలాది మంది యువ వైద్యులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేళ ఈ నిర్ణయం కొందరు సీనియర్ డాక్టర్లకే ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం టీ జూడా సెక్రటరీ చంద్రకాంత్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. కొందరి కోసమే వైద్య వ్యవస్థలో ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయా? కొందరి కోసమే వైద్య వ్యవస్థలో ఏజ్ పొడిగింపు జరుగుతుందా? అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య విద్యార్థుల పట్ల కానీ అటు వైద్యుల పట్ల కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. అటు ఏదైతే ఇప్పటికే రిటైర్మెంట్ ఏజ్ దాదాపు 65 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ వైద్యులకు మాత్రం, ప్రొఫెసర్లకు మాత్రం, హెచ్ఓడీలకు మాత్రం దాదాపుగా 70 సంవత్సరాలకు కూడా పొడిగిస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీనిపైన కూడా వైద్య విద్యార్థులు కానీ అటు ఏదైతే వైద్యులు కానీ జూనియర్ వైద్యులు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి అందరికీ. నేను డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి నరహరి. ఇప్పుడు వచ్చిన అంశం ఏమిటంటే ప్రధానమైన డిమాండ్ లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాకే 58 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్కి పెంచారండి. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ రివైజ్ చేసి 65ని 70 ఇయర్స్ చేయడం అని. ఒకవైపు నేషనల్ మెడికల్ కమిషన్ పుట్టగొడుగులా కాలేజీలకు పర్మిషన్ ఇస్తూ సరైన అవకాశాలు లేక మీరు కనుక చూస్తే పెరిఫరల్ 9 మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణనే చూడండి. సిరిసిల్ల కానీ, మెదక్ కానీ, గద్వాల్ కానీ, కొడంగల్ కానీ ఇట్లాంటి అంటే అటు పోతే భద్రాద్రి కొత్తగూడెము, ములుగు ఇట్లాంటి కాలేజీలలో సరైన అవకాశాలు కూడా లేవు, సరైన సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఒకవైపు ఆ గొడవ నడుస్తుంటే వాళ్ళు ఇటు చదువుకున్న స్టూడెంట్స్కి సరైన అవకాశాలు ఫ్యూచర్లో మనకి ఫ్యూచర్ జనరేషన్ అంతా స్టాగ్ అయిపోతుంటుంది కంప్లీట్గా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనకు 1900 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొన్న పోస్టులు రిమైన్ ఉండే అన్నమాట. అందులో ఎన్ని మనకి ఫుల్ఫిల్ చేశారంటే ఓన్లీ 400. ప్రధానంగా కొంతమందికే ప్రభుత్వం పనిచేస్తుంది అనే విధంగా కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి అన్న. ఎంతవరకు వాస్తవమన్నా? మేమైతే ఇది గవర్నమెంట్ అనేది ఒకవేళ అదే కనుక నిజమైతే ఇట్లా 65 to 70 ఇయర్స్ చేసి కొందరి మాట విని కొందరి ఫోర్స్ల వల్ల వీళ్ళు కనుక 65 to 70 ఇయర్స్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం హెల్త్ మినిస్ట్రీ నుంచి చీఫ్ మినిస్టర్ సైన్ కోసం పోయింది ఫైల్ అనేది ఒక సమాచారం ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ సీఎం గారు ఒకవేళ ఇది ఒప్పుకుంటే మాత్రం మేము ఇండెఫినైట్ స్ట్రైక్స్ ప్లస్ ప్రొటెక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న. మొన్న 243 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అది ఆ ట్రాన్స్ఫర్స్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్కి ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మనము ఇప్పుడు పీజీ చేసిన తర్వాత సీనియర్ రెసిడెంట్ 1 ఇయర్ ఉంటుంది, 4 ఇయర్స్ అసిస్టెంట్ ఉంటుంది, 4 ఇయర్స్ అసోసియేట్ ఉంటుంది. 4 ఇయర్స్ అసిస్టెంట్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా 6 to 7 ఇయర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇవ్వకుండా వీళ్ళు ఉన్న వాళ్ళని మళ్ళీ 65 to 70 ఇయర్స్ ప్రొఫెసర్ చేయడం వల్ల అకాడమిక్ దెబ్బతింటుంది ఒకటి, ఆ ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయి. ఇంకొకటి ఆ 65 ఇయర్స్ వాళ్ళకు కూడా హెల్త్ ఫ్యామిలీతోటి లాస్ట్ స్టేజ్లో ఉండాలని ఉంటుంది. వాళ్ళని ఫోర్స్ చేయడం ఉంటుంది. ఒకరిద్దరు ముగ్గురికి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా వీఆర్ఎస్ తీసుకోకుండా కూడా ఆగిపోతున్నారు. వాళ్ళు వీఆర్ఎస్ అడిగినా ఆ వీఆర్ఎస్ సిస్టమ్ ఏంటో కూడా తెలియట్లేదు మన తెలంగాణ గవర్నమెంట్లో. నేను ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా ఏంటంటే మేము తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా 65 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఏజ్ ఇంక్రీజ్ ఫర్ రిటైర్మెంట్ అనేది కంపల్సరీగా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా ఉంటాడు, ఆరోగ్యపరంగా కానీ మెంటల్గా కూడా అతను ఎలా ఉంటాడు, అతను డిసిషన్స్ ఎలా తీసుకుంటాడు, క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలా ఉంటాయి, మెమరీ లాస్ ఉంటుంది, ఆల్జీమర్స్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు 100% అవుట్పుట్ హాస్పిటల్స్లో ఇవ్వడం అనేది జరగదండి. చాలామంది కొత్త రిక్రూట్మెంట్ అనేది జరగాలండి. ఇప్పుడు ఒక పోస్ట్ ఖాళీ అవుతూనే అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో ఉన్న వాళ్ళని అట్టే ఉంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఎందుకంటే కాలేజెస్ అన్నీ సిటీలో ఉండవు కదండి, పెరిఫెరల్స్లో ఉంటుంది. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి సదుపాయాలు ఉండవు, వాళ్ళకి స్టే ఉండదు. అలాంటి వాళ్ళని 70 ఇయర్స్ వాళ్ళని అక్కడ వేసి ఇబ్బంది పెట్టడమే ఉన్నది చాలామందికి. అండ్ రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదండి ప్రాపర్గా. సో గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే దీన్ని ఒకసారి దర్యాప్తు చేసి అందరు ఒపీనియన్ తీసుకొని ఎటు పరిస్థితుల్లో ఇది మా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ కాదనేది మా నిర్ణయం అండి. సో అసోసియేషన్స్ అన్నీ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయి. దీని గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం.
ఏ వైద్య కళాశాలకు సంబంధించిన ప్రొఫెసర్లకు కానీ ఏజ్ పెంపు విషయంలో 70 సంవత్సరాలు కూడా ఎక్కడ లేదంటూ కూడా ఇప్పటికే వైద్య విద్యార్థులు కానీ అటు వైద్యులు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కొందరి కోసమే పనిచేస్తుంది, అందరి కోసం కాదు, వైద్య వ్యవస్థను పూర్తిగా నీరు కార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది 70 సంవత్సరాలకు పెంపు జీవో ఓకే అయితే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులందరూ కూడా నిరసన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల కూడా ఉన్న వైద్యులు ప్రజాసేవ కోసం అంటే ఏదైతే వైద్య సేవ కోసం కూడా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా వైద్యం చేయలేని పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో, అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.